తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్ రెసిపీగా ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన అరిసెలను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాము. దీని తయారీ కోసం ముందుగా ఒక 1 కిలో రైస్ని ముందు రోజు నానబెట్టుకోవాలి. పిండిని మిక్సీలో ఆడుకునే పలమైతే కనుక ఒక 24 గంటల సేపు మనం నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మిల్లు పట్టించుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తెల్లారి ఒక చిల్లుల గిన్నెలో వేసుకుని నీళ్ళన్నిటినీ కూడా వాడబెట్టుకోవాలి. ఈ విధంగా బియ్యంలోని నీళ్ళంతా కూడా వాడిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పిండిని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ జల్లెల్లో వేసుకొని ఈ విధంగా మెత్తని పిండి వచ్చేలాగా జల్లించుకోవాలి. పిండి జల్లించిన తర్వాత ఈ విధంగా చేతితో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక 3/4 కిలో బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం మనం ఇక్కడ కుందు బెల్లాన్ని యూజ్ చేయాలి. బెల్లంలో మనం ఒక 1 గ్లాస్ వాటర్ని వేసుకుని బెల్లం అంతా కూడా కరిగి ముదురు పాకం వచ్చేంత వరకు పాకాన్ని తయారు చేసుకోవాలి. బెల్లం అంతా కరిగి పాకం ఈ విధంగా తయారవ్వాలి. బాగా గట్టిగా కాకుండా అలాగే మెత్తగా కాకుండా ఉండాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా మనకి పాకం తయారైంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని స్టవ్ పై నుంచి దింపుకోవాలి. దింపుకొని వెంటనే మనం దీంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడిపిండిని వేసుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా చేత్తో వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. కంటిన్యూషన్గా తిప్పుకుంటూ ఉండాలి. పాకానికి సరిపడినంత పిండిని ఈ విధంగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా గట్టి పడకుండా అలాగే బాగా సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా సరిపడినంత వేసుకోవాలి. పిండిని మనం చేతితో చుట్టుకున్నట్లయితే కనుక ఉండలు అవ్వాలి. అరిసెలు వేసుకోవడానికి అనువుగా మనం పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ మీద ఆయిల్ని అప్లై చేసి ఒక పెద్ద నిమ్మపండు సైజులో పిండిని తీసుకొని అప్పడాలను ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో అదేవిధంగా ఆ షేప్లో మనం చేసుకోవాలి. ఈ విధంగా వేళ్ళతో ఒత్తుకోవాలి. దీన్ని వేడి చేసుకున్నటువంటి ఆయిల్లో వేసుకుని 2 వైపులా కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 వైపును కూడా ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చిన తర్వాత తీసి మనకి మార్కెట్లో ఈ విధంగా దొరుకుతుంది అరిసెలను ఒత్తుకోవడానికి. దానిపైన వేసి ఆయిల్ మొత్తం కూడా కిందకి పిండుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే ఆయిల్ మొత్తం కూడా దిగుతుంది. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. అరిసెలు బాగా రావాలంటే కనుక పాకాన్ని కరెక్ట్గా పట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయినా అరిసెల్ని ఏ విధంగా మనం ఈజీగా తయారు చేసుకున్నాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.